పథకాల అమలులో కాంగ్రెస్ సర్కారు కోతల నేపథ్యంలో రైతు భరోసా అమలుపైన రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ యాసంగిలో ఎంత భూమికి ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇస్తారనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం పెట్టిన నిబంధన ప్రకారం తమకు రైతు భరోసా వస్తుందా లేదా అనే ఆందోళన రైతుల్లో నెలకొన్నది. పంటలు సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తారా లేక సాగు ఆమోదయోగ్యమైన భూమికి ఇస్తారా, ఇందులోనూ కోత పెడతారా అనే సందేహాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. సాగుయోగ్యమైన ప్రతి ఎకరా భూమికి రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతో ఈ యాసంగిలో ఎంత భూమికి ఎంతమంది రైతులకు రైతు భరోసా ఇస్తారనే చర్చ జరుగుతుంది. ఈ నిబంధన ప్రకారం తమకు రైతు భరోసా వస్తుందా లేదా అనే ఆందోళన రైతుల్లో నెలకొంది. సాగుయోగ్యమైన భూమిపై వ్యవసాయ శాఖ లెక్క తేల్చినట్టు తెలిసిందే. ఒక్క పంట పండే భూములు నీళ్ల కొరతతో సాగు చేయనప్పటికీ విత్తనాలు వేసేందుకు అనుకూలంగా ఉండే భూములను సాగుయోగ్యమైన భూములుగా పరిగణించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.48 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. ఇందులో 1.36 కోట్ల ఎకరాలు వ్యవసాయ పంటల భూమి కాగా మరో 12 లక్షల ఎకరాలు ఉద్యాన పంటలు పండించే భూములు ఉన్నాయి. ఆయా భూములను కలిగిన రైతుల సంఖ్య సుమారు 65 నుంచి 68 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం యాసంగిలో కాంగ్రెస్ సర్కార్ 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. రైతు భరోసా కింద ఎకరాకు ప్రతి సీజన్లో ఎకరాకు 7,500 చొప్పున ఏడాదికి 15,000 పెట్టుబడి సాయం ఇస్తామంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఏడాదికి ఎకరాకు 15,000 కాకుండా 12,000 చొప్పున అది సాగుయోగ్యమైన భూమికి మాత్రమే ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే సాగుయోగ్యమైన భూమి 1.48 కోట్ల ఎకరాలు ఉన్నట్లు వ్యవసాయ శాఖ లెక్క తేల్చినందుకు ఈ సీజన్లో ఎకరాకు 6,000 చొప్పున 8,880 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటుంది. మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులంతా పంట సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడేమో రేవంత్ సాగుయోగ్యమైన భూమికి ఇస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొదట చెప్పినట్టుగా పంటలు సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తారా లేక సాగు ఆమోదయోగ్యమైన భూమికి ఇస్తారా, ఇందులోనూ కోత పెడతారా అనే సందేహాలు రైతులో వ్యక్తమవుతున్నాయి. పథకాల అమలులో కాంగ్రెస్ సర్కార్ కోతలు పెడుతుండటం, పూటకో మాట మాట్లాడుతుండటంతో ఇటువంటి అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కార్ మళ్లీ మాట తప్పి సాగుయోగ్యమైన భూమికి కాకుండా కేవలం పంట సాగు చేసిన భూమికి మాత్రమే ఇస్తే భారీ విస్తీర్ణంలో భూమికి రైతు భరోసా కోత పడటం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సాగు చేసిన భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తే ఈ యాసంగిలో సుమారు 66 నుంచి 70 లక్షల ఎకరాలకు కోత పడటం ఖాయం.